హాయ్ అండి. దాదాపుగా మనకి బోల్డ్ అనే బ్లౌజ్ డిజైన్స్ చాలా రకాల డిజైన్స్ అయితే ట్రై చేస్తుంటాము. వాటిలో ఒక మోడల్ వచ్చేసి బోట్ నెక్. బోట్ నెక్లో కూడా మరి నార్మల్గా బోట్ నెక్ వచ్చిన తర్వాత ఊరుకుంటామా, బోల్డ్ అనే డిజైన్స్ బోట్ నెక్లో కూడా. అలా బోట్ నెక్లో బ్యాక్ డిజైన్ ఈరోజు మనం కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఇది వచ్చేసి బోట్ నెక్లో ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే వస్తుంది ఈరోజు క్లాస్లో. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి కావాలి అనుకుంటే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వేసేసుకోవచ్చు, లేదంటే ప్రిన్స్ కట్ వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ డాట్ వేసుకోవచ్చు. మన చాయిస్. ఫ్రంట్ పార్ట్లో ఏదైనా సరే నార్మల్గానే వేసేసుకుంటాం కాబట్టి మనకి ఐడియా ఉంటుంది. ఈ రోజు క్లాస్లో మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు బోట్ నెక్ని నెక్ డిజైన్ ఎలా చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం బోట్ నెక్ డిజైన్ని చాలా ఈజీగా నీట్గా వచ్చేలాగా చాలా సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ని కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ వరకు హైట్ లూజుకు సరిపడా క్లాత్ను తీసేసుకున్నాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్, అలానే లైనింగ్ పీస్ని కూడా తీసుకున్నాను. దీనికి ఆపోజిట్ కలర్ అంటే బ్యాక్ పార్ట్లో డోరీ వేయడానికి, అలానే ప్యాచ్ డిజైన్ వేయడానికి ఆపోజిట్ కలర్ క్లాత్ను కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మొత్తం డోరీస్ ప్యాచ్ మొత్తానికి కలిపేసి ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ప్యాచ్ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే రెండు ఒకేసారి కలిపి తీసుకున్నాను. మనం విడివిడిగా తీసుకున్నా పర్వాలేదు. కటింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఒకసారి లైనింగ్ కట్ చేసుకొని ఆ తర్వాత ఒరిజినల్ పీస్ కట్ చేసుకున్నా, లేదు రెండు ఒకేసారి కలిపి కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే రెండు ఒకేసారి కలిపి మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం డిజైన్ చేసుకుంటుంది ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కాబట్టి ఈ పీస్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. బ్యాక్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపేసి 15 ఇంచులు. 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని కొలుచుకుందాము. వేస్ట్ లూజ్ వచ్చేసి మొత్తం ఖర్చులతో కలిపేసి 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ గీసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర కూడా మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ని కొలుచుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద సగం అంటే 7.5 ఇంచులు. 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫుల్ షోల్డర్లో హాఫ్ ఎంతైతే పెట్టామో ఇదే కొలతని మనం ఆమ్ డౌన్ కోసం తీసుకోవాలి. అంటే మొత్తం 7.5 ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పైవైపు నుండి 7.5 ఇంచుల దగ్గర ఇట్లా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అలానే ఇక్కడ 7.5 ఇంచుల దగ్గర స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ రెండు డాట్స్కి మధ్యలో కర్వ్ 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. మనకి నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో అంటే ఈ ఫుల్ పార్ట్లో వచ్చేసి నెక్ లెంత్ షోల్డర్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ షోల్డర్ పార్ట్ వచ్చేసి 3 ఇంచులు తీస్తున్నాను. షోల్డర్ కొంచెం పెద్దగా చిన్నగా కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనైతే 3 ఇంచెస్ తీసాను. 2.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 3.5 పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఇలా ఒక మార్కింగ్ పెట్టేసి టక్స్ పెట్టుకున్నాము అంటే మొత్తం స్టిచ్చింగ్ ప్రాసెస్లో మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బోట్ నెక్ డిజైన్ వేయడం కోసం ఒక బకరం పీస్ని తీసుకోవాలి. ఈ బకరం పీస్ వచ్చేసి బ్లౌజ్లో బ్యాక్ హైట్ ఎంతైతే ఉందో అదే హైట్ తీసుకోవాలి. ఈ బకరం పీస్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షేప్ ఏ షేప్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్ పై వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్ లెంత్ ఇదే 4.5 ఇంచులు నెక్ లెంత్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి ఇప్పుడు మనం బోట్ నెక్ షేప్కి ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ నెక్ లెంత్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ నెక్ డౌన్ తీసుకున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇక్కడ స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బోట్ షేప్ వచ్చేలాగా ఈ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం నెక్ డిజైన్ ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ చివరి వరకు
డ్రాప్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుందాము. మొత్తం ఇక్కడ మొత్తం అంతా డ్రాప్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవడానికి, డ్రాప్ షేప్ డ్రా చేయడానికి వీలుగా మొత్తం ఈ చివరి దాకా వచ్చేసి 11.5 ఇంచులు వచ్చింది. 11.5 ఇంచులో సగం దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి నెక్ షేప్ ఎంత కావాలి అనుకుంటే అంత వెడల్పులో డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 2.5 ఇంచు మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా 2.5 ఇంచు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి డ్రాప్ షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపున మనం ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ని మనకి రెండవ వైపున కూడా ట్రేస్ అవ్వడం కోసం ఈ బకరం పీస్ని రెండవ వైపునకి తిప్పేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకవైపున ఎలా అయితే మనకి ఈ నెక్ షేప్ వచ్చిందో రెండవ వైపున కూడా ఎగ్జాక్ట్గా ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఒకసారి ట్రేస్ చేసుకున్న తర్వాత రెండవ వైపున కూడా ఇదే షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఈ బకరం పీస్లో రెండవ వైపున కూడా సేమ్ ఇదే సైజ్ వచ్చేలాగా మార్కింగ్ని ట్రేస్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఈ మార్కింగ్కి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఒక లైనింగ్ పీస్ పై వైపున పెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన ఈ మార్కింగ్ పై వైపునకి కనిపించేలాగా పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని వదిలేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరిన ఎడ్జ్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ ఎడ్జ్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత రెండు వైపులా సమానంగా ఉండడం కోసం ఈ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసేసాను లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి కలిపేసి. ఇప్పుడు మనకి ఈ క్లాత్ అయితే ఇక జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెండు వైపులా నెక్ లెంత్ సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. అలానే ఈ మధ్యలో టక్స్ కూడా అంటే ఈ టక్స్ కరెక్ట్గా మిడిల్ పార్ట్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. రెండు వైపులా నెక్ లెంత్ ఈ షోల్డర్ లెంత్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం మిడిల్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ మార్కింగ్ ఉంది కదా, మనం నెక్ షేప్ కోసం కట్ చేసాము, ఈ మార్కింగ్ పై వైపునే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలానే రెండో వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ వచ్చేసి రెండు పార్ట్స్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ క్లాత్ని వరకు రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేయడానికి ఈ నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్లను పెట్టుకున్నాము అంటే మనకి రౌండ్ తిరిగే దగ్గర ఈ కర్వ్ దగ్గర షేప్ నీట్గా వస్తుంది.
అక్కడక్కడ ఇలా టక్స్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ జాయిన్ చేసిన ఈ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ క్లాత్ని వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి చివరి వైపున బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. బెల్ట్ని జాయిన్ చేసుకోవడానికి ఈ చివరన ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ 1/2 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివరన వచ్చేసి ఒక డోరీని వేసేస్తున్నాను. అండ్ ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ డోరీకి చివరన ఇలా టెస్సల్స్ ప్రిపేర్ చేసి చివరన ఎడ్జ్ కనిపించకుండా ఒకేసారి ఇలా ఫస్ట్ ఈ డోరీ ఇట్లా బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ క్లాత్ను వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా వస్తుంది కదా, ఈ చివరి ఎడ్జ్ని కొంచెం ఇలా క్రాస్గా పెట్టేస్తే మనకి ఇక్కడ ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకొని ఈ చివరి నుండి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్లో ఈ బ్యాక్ పార్ట్లో ఒక వైపున ఎలా అయితే స్టిచ్ చేసామో ఇదే విధంగా రెండవ పీస్ను కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్లౌజ్లో డిజైన్ వేసినప్పుడు మధ్యలో కట్ చేసిన ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ను తీసుకొని ఆపోజిట్ కలర్ క్లాత్ని మార్కింగ్ చేసేసుకోవాలి మధ్యలో డిజైన్ వేసుకోవడానికి వీలుగా. మధ్యలో డిజైన్ కోసం ఇట్లా కట్ చేసిన ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్లో ఒక 1/2 అంటే ఇక్కడ మిడిల్లో వరకు మనం డిజైన్ కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ను వేసేసుకోవాలి. ఈ 1/2 వరకు ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ షేప్ వచ్చేసి కావాలి అనుకుంటే ఇట్లా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ చివరన కొంచెం ఇట్లా కర్వ్ వచ్చేలాగా వేసేసుకోవచ్చు. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే షేప్ రావడం కోసం ఒక బకరం పీస్ని తీసుకోవాలి. తీసుకున్న ఈ బకరం పీస్ పై వైపున ఈ పీస్ని పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చుల కోసం వస్తుంది. ఇక్కడి వరకు ఈ పై వైపున ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ ఇదే సైజ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపున ఇక్కడ వచ్చేసి మిడిల్లో కొంచెం ఇట్లా కర్వ్ వచ్చేలాగా తీసుకుందాము. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ పై వైపున మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసు, ఆ తర్వాత ఒరిజినల్ పీసు, ఫస్ట్ వచ్చేసి బగరం పీసు, అలానే లైనింగ్ పీసు, అలానే మనం ఆపోజిట్ కలర్ డిజైన్ కోసం ఏ క్లాత్ అయితే వేయాలి అనుకుంటున్నామో ఆ క్లాత్ని తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పీసుల్ని ఒకదాని పై వైపున ఒకటి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ షేప్ ఎగ్జాక్ట్గా రావడం కోసం ఈ పై వైపున అలానే చివరి వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ తిరిగే దగ్గర మనకి షేప్ నీట్గా రావడం కోసం చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ పై వైపునికి వచ్చేలాగా ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ షేప్ కోసం తీసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని పెట్టుకొని సేమ్ ఇదే సైజులో ఈ రెండు వైపులా ఖర్చు సమానంగా వచ్చేలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మార్కింగ్ పెట్టేసుకోవాలి.
ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని తీసుకొని ఒక వైపు నుండి ఇలా ఈ మార్కింగ్ పై వైపునే పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలానే రెండవ వైపును కూడా ఈ బ్లౌజ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి చివరి వైపున డోరీస్ వేసాం కదా, ఈ డోరీస్ని రెండింటిని ఇలా కలిపేసి నాట్ వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు ఫినిష్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనం నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా మొత్తం ఫినిష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.